నమస్తేనండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరిట్ సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. అయితే నేను లాస్ట్ వీడియోస్లో మీ కామెంట్స్ గురించని నేను డీటెయిల్గా రిప్లైస్ ఇవ్వటం జరిగింది. ఎందుకు ఇలా చేస్తున్నానంటే ఒక్కొక్కరిది ఇండివిజువల్ వేరియేషన్. అంటే నేను ఇప్పుడు చెప్తుందంతా వీడియోస్ అంతా ఒక ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్ని ఎలా ట్రీట్ చేయాలి అన్న కండిషన్ దాని గురించని నేను డిస్కస్ చేయటం జరిగింది. అయితే ఇప్పుడు పేషెంట్స్కి వచ్చేటప్పటికి ఏమవుతుందనంటే వాళ్ళ ప్రాబ్లంకి తగ్గట్టుగా ఎలా ఉంటుంది అనేది సందేహాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అందుకోసమే ఈ కామెంట్ సెక్షన్లో నేను రిక్వెస్ట్ చేశాను మీ ప్రాబ్లమ్స్ కానీ, మీ కామెంట్స్ కానీ, మీ క్వశ్చన్స్ కానీ, డౌట్స్ కానీ పెట్టమని. సో మీరు అలా పెట్టినందుకు ఒక్కొక్కరు ఇండివిజువల్ బేస్డ్గా నేను రిప్లై ఇచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. లీనా భారతి గారు, సార్ కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ వెన్ వీ అప్లై సన్ స్క్రీన్? నేను ఒక వర్కింగ్ ఉమెన్ని, బయటికి వెళ్ళేటప్పుడు పెట్టాలా, సన్ స్క్రీన్ ఎలా అప్లై చేయాలని. సన్ స్క్రీన్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు తప్పకుండా నేను డెమాన్స్ట్రేట్ చేస్తానండి. ఎలా వాడాలి, ఏంటి, ఏ రకమైన సన్ స్క్రీన్స్ ఏ విధంగా పనిచేస్తాయి, మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇక్కడ ఏంటి అని అంటే సన్ స్క్రీన్స్లో మనకు ముఖ్యమైనది ఏంటంటే 30 SPF 50 SPF అనేటివి మనకి భారతదేశంలో దొరుకుతాయండి. 30 SPF అంటే నాన్ ఆయిలీ స్కిన్స్ అంటే డ్రై స్కిన్స్కి కానీ వీటికి కానీ మనం యూస్ చేసుకోవచ్చు. నార్మల్ స్కిన్స్కి, ఆయిలీ స్కిన్స్ ఉన్న వాళ్ళకి కూడా 30 SPF యూస్ చేయొచ్చు. 50 SPF అనేది వాళ్ళకి ఓన్లీ డ్రై స్కిన్స్ వాళ్ళకి మాత్రమే యూస్ చేయాలన్నమాట. సో ఈ 30 SPF 50 SPF అంటే ఏంటనంటే అదొక ఒక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను అసలు ఏది ఏంటి, యూవీ ఇండెక్స్ ఏంటి అని. ఇది మంచి టాపిక్ అండి, కానీ దీన్ని ఒక 5 నిమిషాలు నేను చెప్పలేను. దీనికైతే నేను ఒక మంచి వీడియో చేయగలుగుతాను. రెండోది సన్ స్క్రీన్ ఎలా అప్లై చేయాలి అన్నారు. సన్ స్క్రీన్ ఎలా అప్లై చేయాలని అంటే మీరు అట్లీస్ట్ ఒక 1 to 2 ml మీరు మొత్తం ఫేస్ అంతా పెట్టాలండి. అంటే మీరు ఒక 15 ml కానీ లేకపోతే ఒక 30 ml బాటిల్ ఉందనుకోండి సన్ స్క్రీన్ని, 30 ml అని అంటే 2 ml పొద్దున పెడతారు, 2 ml సాయంత్రం పెడతారు. అంటే రోజుకి 4 ml పెడతారనమాట. అంటే 10 రోజుల్లో మీకు 30 ml బాటిల్ అయిపోవాలన్నమాట సన్ స్క్రీన్ది. సో 60 ml సన్ స్క్రీన్ బాటిల్ ఉందనుకోండి, అది 15 రోజుల దాకా వస్తుందన్నమాట. సో ఫేస్కి మాత్రమే మీకు 15 రోజులకి వస్తుంది. అంటే మీరు ఫేస్ నెక్కి పెట్టారని అంటే ఇంకెన్ని రోజుల్లో అయిపోవాలి అది మీరు చూడాలన్నమాట. సో సన్ స్క్రీన్ ఎలా వాడాలి అని అంటే మీకు 10-15 రోజుల్లో మీకు ఒక 30 ml కానీ 60 ml కానీ బాటిల్ అయిపోవాలి. కొద్దిగా జిడ్డుగా ఉంటుంది. అది పెట్టుకున్నాక ఈ వేసవి కాలంలో ఏం చేస్తారంటే ఒక ఏసీ కిందనో ఒక ఫ్యాన్ కిందనో ఒక 5 నిమిషాలు నిలబడ్డారనుకోండి, డెఫినెట్లీ మీకు అదంతా తగ్గిపోతుంది. ఆ పర్స్పిరేషన్, ఆ స్వెట్టింగ్ అంతా, చెమట రావడం అంతా తగ్గి సన్ స్క్రీన్ కొద్దిగా సెటిల్ అవుతుందన్నమాట. అప్పుడు మీరు ఎండకెళ్ళినా కానీ అది కొద్దిగా మీకు చెమట గారినా కానీ జిడ్డుగా అయిపోయినా కానీ మీకు ఆ సన్ స్క్రీన్ అనేది పేరుకుపోయి మంచిగా పొల్యూషన్ నుంచి, డస్ట్ నుంచి, తర్వాతనేమో ఎండ నుంచి కాపాడుతుందన్నమాట. సో ఈ సన్ స్క్రీన్ అనేది ఈ విధంగా 2 ml మొత్తం అప్లికేషన్ ఫేస్ మీద ఒక్క పూటకి, అంటే ఉదయం మధ్యాహ్నం 2 పూట్లు పెట్టాల్సి వస్తుంది అనమాట. ఉదయం మధ్యాహ్నం మీరు ఒకవేళ బయటికి వెళ్తే పెట్టాలండి. ఒకవేళ మీరు ఎండల్లోనే తిరుగుతున్నారంటే ప్రతి 3 గంటలకి మీరు అప్లై చేయాలండి. సపోజ్లీ మీరు అవుట్డోర్ ట్రిప్కి వెళ్ళేసి వచ్చారండి. మీరు అవుట్డోర్ ట్రిప్కి వెళ్ళారనుకోండి, అక్కడ బయట ఎండనే ఉంది, తిరుగుతూనే ఉన్నారు. అలాంటప్పుడు ప్రతి 2 గంటలకి 3 గంటలకి సన్ స్క్రీన్ అప్లై చేసుకోవచ్చు. సన్ స్క్రీన్ ఎలా అప్లై చేయాలని అంటే మీరు జస్ట్ వాష్ చేయకుండా కానీ సన్ స్క్రీన్ని డైరెక్ట్గా అప్లై చేసేయచ్చు. సో మీకు సన్ స్క్రీన్ బయట తిరుగుతుంటే 2 గంటలకి 3 గంటలకి, బయట ఎండలోకి వెళ్ళి మీరు మామూలుగా ఆఫీస్కి వెళ్ళి ఆ పనులు ఇతరత్ర పనులు చేసుకోవాలంటే 2 పూటలు చేసుకోవటం. ఇంట్లో ఉంటే రోజుకొక పూట అయినా మీరు సన్ స్క్రీన్ పెట్టాలండి. సో సన్ స్క్రీన్ ఎలా పెట్టాలి, బయటికి వెళ్తే ఎలా అనే దాని గురించి నేను మీకు వివరించాను. నెక్స్ట్ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ తోటి మళ్ళీ మీతోటి కలుస్తానండి. నా వీడియోస్ కనుక నచ్చితే మా ఛానల్ వీడియోస్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. మీ స్నేహితులకి, శ్రేయోభిలాషులకి, పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి అందరికీ షేర్ చేయండి. తర్వాత ముఖ్యమైనది ఏంటంటే మీకు ఏదన్నా ఇతరత్ర టాపిక్స్ గురించి కావాలనంటే మీకు వీడియోస్ కూడా నేను చేసి పెడతాను. సో ఆ టాపిక్స్ని మీరు కామెంట్స్లో మీరు నాకు చెప్పొచ్చు. మీ ఎంకరేజ్మెంటే మా ఇన్స్పిరేషన్. నేను మీ డాక్టర్ రాజ్ కిరిట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్లో చీఫ్ డెర్మటాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.